మనం ఇప్పుడు శేఖర్ కమ్లా గారితో ఉన్నాం, మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? గుడ్. అసలు యాక్చువల్లీ మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగొద్దు. అంటే ఇది ఎలా అంటే హెల్త్కి సంబంధించింది కాదు, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఒకేలా ఉంటారు. నాకు తెలిసి కొంచెం వైట్ హెయిర్ ఏమన్నా ఇట్లా ఉండొచ్చు, కానీ వైట్ ఆర్ గ్రే కావచ్చు, కానీ ఇట్లా ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు. ఏంటి సార్ ఈ 20-25 ఏళ్లలో బాడీలో ఎలాంటి మార్పులు రాలేవు? బయటకు కనిపించలేము, బాడీ పెద్దోడు అవుతున్నాను, బాడీ మార్పు వస్తుంది. అండ్ ప్రాబ్లీ నేను నా డిఎన్ఏ అనుకుంటా, మై ఫాదర్స్ నుంచి ఇది. సో ఐఎమ్ లైక్ అంటే ఏజ్ పరంగా బాడీలో మార్పులు వస్తాయి, ఓకే. దీని ఏమంటాం, అవుట్లుక్ అందామా? మీరు మాత్రం అలాగే ఉన్నారు. సో ఏమైనా డైటింగ్ ఏమైనా పర్టికులర్ నేను ఇట్లాగే సన్నగా ఉండాలి, పొడవుగా ఉండాలి, ఎటువంటి కావద్దని చెప్పేసి అని మెయింటైన్ చేస్తున్నారా? లేదు. అంతేనా? సో 25 ఇప్పుడు ఏదైనా ఒక మనిషిని మనతో పాటు పనిచేసిన వాళ్ళని 25 years బ్యాక్ ఫోటో ఏంటి ఇప్పుడు ఏందో పెట్టి చూద్దాం, చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. మీ దగ్గర మాత్రం అది లేదు. సో అందుకే ఫస్ట్ అలా అంటున్నాను. రైట్ సార్, గుడ్. ఉంటే మంచిది, అలాగే ఉంటే మంచిది, ఉండకపోయినా మంచిది. అంటే ఇది అంటే మనం మనుషుల గురించి అంటే ఎవరో తీరంతే సార్. యా, ఓకే. ఇంకా సినిమాకి వచ్చేద్దాం. ఫస్ట్ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే సర్ప్రైజింగ్ అనిపించింది సార్. అప్పటిదాకా మేము ముందున్న సినిమాలతో పోల్చుకుంటే నాగార్జున, ధనుష్ మరి భలే ఉంది, ఎట్లా చేశాడు? అంటే పాన్ ఇండియా మూవీ తీద్దామని ఈ ఇద్దరిని సెలెక్ట్ చేశారా, కథ కోసమే ఇద్దరిని సెలెక్ట్ చేశారా? కథ కోసమే. నేను జనరల్ అంటే పాన్ ఇండియా అనే తర్వాత వచ్చింది ఇది. కథ నేపథ్యం బాంబే. సో అక్కడ అండ్ కొంచెం సో ఇట్ హ్యాస్ న్యాచురలీ పాన్ ఇండియా అవుతుంది. అంటే అక్కడ ఉన్న లాంగ్వేజ్ ఇష్యూస్ అన్ని వీళ్ళు వెళ్ళినప్పుడు అట్లా. సో ఆ కథా నేపథ్యం బాంబే. దెన్ దానికి ఒక ఎక్స్ట్రీమ్ ఇది టూ క్లాసెస్ గురించి, యాక్చువల్లీ 3 classes గురించి చెప్పే కథ అనమాట. ఒక బాగా డబ్బులుండి సెల్ఫిష్ క్యాపిటలిస్ట్ గురించి ఒకటైతే, ఇంకోటి అసలు ఏమి డబ్బులు లేని ఒక బిచ్చగాడు. అండ్ ఈ రెండింటి మధ్య సతమతం ఒక అదేంటి మన కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్ అనమాట. అంటే బాగా ఇది ఉన్న ఇండివిజువల్ నాగార్జున పాత్ర. సో ఈ ఆల్మోస్ట్ ఒక 3 worlds ఉన్న సినిమా. అలా రాయడం స్టార్ట్ చేసుకుని ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు ఇదెవరు అదెవరు అని కాస్ట్ చేయడం జరిగింది. నాట్ పాన్ ఇండియా అని థింక్. ఒక్క జిమ్ సర్ మాత్రం బాంబేలో ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన మనకి బాంబే అతను అయితేనే బెటర్ ఏమో అని చేసింది అనమాట. సో ఓవరాల్ నేను జనరల్గా కాస్టింగ్ నేను సినిమా కథ తర్వాతే చేస్తాను. నేను నాకు తెలుసు సార్. ఎందుకు ఇప్పుడున్న ట్రెండ్ అయితే మనం చూస్తున్నాం, పెద్ద డైరెక్టర్లు ఒక సినిమా తీస్తూ ఈ భాష నుంచి ఒక హీరో, ఈ భాష నుంచి ఒక నటుని తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్స్పాండ్ చేద్దాం అందరికి అవుతుందని. ఇది అలాంటిదేనా? అస్సలు కాదు. యాక్చువల్లీ ఇది మీరు సినిమా చూసిన తర్వాత కూడా తెలుస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ కుదిరిన సినిమా. అంటే పాన్ ఇండియా నేను రాయాలని నాకు అంత అదొకటి వేరే టాలెంట్, అది వేరే టాలెంట్, వేరే ఇంట్రెస్ట్ ఉండాలి. సో నేను మామూలుగా కథ రాసి ఏదో ఇట్లా కుదురుతుందని చేసిన సినిమా అది. ఓకే సార్, వేరే టాలెంట్ అంటున్నారు, అది మీకు లేదంటారా? మీకు చెయ్యాలని అసలు ఉండదా? లేదు. ఇప్పుడు నేను మాస్ సినిమా తీసేవాళ్ళు అదొక టాలెంట్. సో ఈ కొంచెం కథ పరంగా ఇట్లా అర్ధీగా తీసేవాళ్ళు ఒక టాలెంట్. ఒక్కొక్కరు ఒక జానర్ ఉంటుంది కదా, ఆ నేపథ్యంలో అన్నానంటే ఇది అది నా స్టైల్ కదండి బేసిక్గా. సార్ ఇప్పుడు నేను పర్సనల్గా మీకు ఫ్యాన్ని, మీ స్టైల్ నేను కొంచెం మీరు పూర్తిగా చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలుగుతాను. అయితే కాలక్రమేణా టైం చేంజ్ అవుతున్న కొద్దీ జనరేషన్స్ మారుతుంటాయి, అవి చూసే విధానాలు కూడా మారుతుంటాయి కదా. ఇందులో పడి మీ కథను మాత్రమే నమ్ముకునే దాన్ని పోగొట్టుకునే ఒక పరిస్థితి ఇట్లాంటివి రాలేవా? మీరు స్టిల్ దాని మీద ఎలా ఉండగలుగుతున్నారు? అదే అంటే అది ఎలా ఉండగలుగుతా అని చెప్పలేను. నేను ఉందని ప్రయత్నం చేస్తాను, ప్రతి ఒళ్ళు చేస్తారు. నేను నా ప్రయత్నం నేను చేస్తూ నాకు వచ్చినట్టు, అదే నేను 2-3 చెప్తాను. అది బేసిక్గా ప్రయత్నం మేము చేయను, బేసిక్గా నాకు వచ్చినట్టే తీస్తున్నాను నేను బేసిక్గా. సో అది 2 విధాలుగా వర్కౌట్ అయింది. అంటే నాకు 25 years జర్నీలో నాకు ఒక స్థాయి ఇచ్చారు మన తెలుగు ప్రేక్షకులు. సో నేనే తీసే సినిమా కానీ నేను ఆనెస్ట్గా తీస్తానని ఒక నమ్మకం ఏర్పడింది. అంటే ఒక కనెక్షన్ ఉంది బేసిక్గా. అంటే నా ఆడియన్స్ అని కానీ జనరల్ పబ్లిక్ కానీ శేఖర్ ఇలాంటి సినిమాలు తీస్తాడు, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి ఐడియాలజీ ఉంది అనేది ఒక చిన్న ఉంటుంది కదా. సో దాన్ని కమర్షియల్గా సెల్ చేసే అదృష్టం కూడా ఇచ్చారు నాకు బేసిక్గా. అంటే దే హావ్ బీన్ డూయింగ్ దట్. సో ఇప్పుడు నాకు యాక్చువల్లీ నాకు నచ్చింది తీయడంలోనే నాకు నా ఇది ఉంది, ఆడియన్స్ కూడా అదే కావాలి. సో నేను డీవేట్ అయితే నా యాక్చువల్లీ చూడరేమో అంటే. సో అండ్ నాకు రాదు ఒకటి, చేసిన కుదరదు, చేసిన చూడరేమో. సో నాకు ఆ స్థాయి ఇచ్చినందుకు నేను ఈ మధ్య నేను ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే అది అందరికీ రాదు. అంటే చాలామంది మంచి ఇలాంటి అంటే
తీద్దాం అనుకున్నా కానీ తీయలేరు, అంటే బికాస్ ఆఫ్ బిజినెస్ కన్స్ట్రెంట్స్, మనీ, Yes, yes, yes. ఎకనామిక్స్, మీరు అన్నట్టు చేంజింగ్ టైమ్స్. సో అలాంటిది నాకు యాక్చువల్లీ నాకు అదే ఇచ్చారు వయసు, అంటే నువ్వు ఇదే తీరా అన్నట్టు ఉంది నా పరిస్థితి. సో నేను నాకు హ్యాపీ అనమాట, నేను చెప్పింది నా వాయిస్ నేను చెప్పగలుగుతున్నాను, నేను అది నమ్ముతాను కూడా, అంటే నేను దాన్ని అంటే నాకు వచ్చింది స్థాయి, నేను అది నమ్ముతాను కూడా. అంటే నేను కథగా చెప్పుదామని, నా వాయిస్ ఏదైతే ఉందో చెప్పాలని చెప్దాము, కథ రాసుకునేటప్పుడు కూడా ఇది ఎందుకు తీయాలి, ఇందులో ఏం చెప్పాలి, ఇట్లాంటి దాటితేనే నేను కథ రాస్తాను. ఆ తర్వాత ఇది కథ రాసిన తర్వాత ఇది ఎక్కడ తీయాలి, ఏం తీయాలి అన్నప్పుడు మళ్ళీ ఒక నిజంగా ఇక్కడ తీస్తేనే బాగుంటుందని అన్కాంప్రమైజింగ్గా తీస్తాను, నాకు చిన్నదైనా పెద్దదైనా. సో అందులో నాకు 2 విధాలు, నేను అలా నిలబడ్డాను, అండ్ ఆ రెస్పెక్ట్ కానీ ఆ ప్రేమ కానీ నాకు ఆడియన్స్ నుంచి వచ్చింది, తెలుగు ఆడియన్స్. సో దట్ ఈస్, అంటే నేను ఎక్కడికి చూస్తుంటే 25 years ఇది జరిగింది అన్నమాట. సో అది చాలా హ్యాపీ విషయం. బాగా కూడా సార్. రైట్, నేనైతే అదే మీరు చెప్పిన మాటలతో నేను ఒకటి అనుకుంటాను, దర్శకుల్లో ఒక అరుదైన దర్శకుడు శేఖర్ కమ్ల గారు. ఎందుకంటే ఏదైతే అనుకుంటున్నారో అది మాత్రమే తీస్తున్నారు, స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఇప్పటికీ అదే హామీ ఇస్తున్నారు. మంచిగా సార్, అలాగే ఉండండి, మాకు కూడా ఆ శేఖర్ కమ్లనే కావాలి. రైట్ సార్. ఇక అనగానే నాకు గుర్తొచ్చింది, నేను బాగా గమనించింది హీరో క్యారెక్టరైజేషన్. కొందరి దగ్గర నేను చూస్తాను, మీ దగ్గర పట్ల చూస్తాను. ఎందుకో మీ సినిమా హీరోల్ని కుబేరా ఒకటి పక్కన పెడదాం, మీలాగే కనిపిస్తారండి నాకు ఎందుకో. వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ ఆలోచన విధానం, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, జెస్చర్స్ కావచ్చు, ఎందుకో నాకు మొత్తం శేఖర్ అంటే మీ క్యారెక్టర్లో మీరే రాసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంటుంది. మీరు ఎలా ఉంటారో, ఆ సెన్సిటివ్ అందామా దాన్ని ఏమంటామో. నాకు జనరల్గా ఇప్పుడు గోదావరి తీసుకోండి, హ్యాపీడేస్ తీసుకోండి, ఐ విస్ బ్యూటిఫుల్ తీసుకోండి, శేఖర్ కమ్ల హీరో. ఏం సార్ అది, ఏమన్నా పర్టికులర్గా ఇదని రాసుకుంటారా? నాకు వచ్చినట్టు రాస్తాను, దాంట్లో నేను మళ్ళీ డైసెక్ట్ చేయలేను, అంటే నేను చెప్పలేను ఏంటి అని, అంటే చెప్పకూడదని కదా, చెప్పడం నాకు రాదు బేసిక్గా, నాకు వచ్చినట్టు రాస్తాను. తీసేటప్పుడు కాస్ట్యూమ్స్ కానీ మేనరిజమ్స్ కానీ మేబీ అంటే యాక్ట్ చేసే వాళ్ళు కూడా అలా చేస్తారో, నేను అలా అర్థం చేయలేదు, కానీ కొన్ని రిజంబ్లెన్స్ ఇప్పుడు లీడర్లో రాని అట్లా అంటారు వేసుకొని అక్కడక్కడ. సో దట్స్ అ కోఇన్సిడెన్స్. ఇప్పుడు నేనేం కావాలని చేయను, కానీ సెన్సిటివ్ బిహేవియర్ అంటే ఇప్పుడు నాకున్నది, నేను అలాంటి వాడిని చెప్పుకోలేను. అంత హీరోల్ని మనం కథ రాస్తేనే హీరోలు మంచోళ్ళుగా రాస్తాం, అంత మంచోళ్ళు నేను కాకపోయి ఉండొచ్చు. సో అది నాదని కాదు బేసిక్గా, ఐ డోంట్ క్లెయిమ్ దట్. బట్ నా హీరోలు సాఫ్ట్గా ఉంటారు, మంచిగా ఉంటారంటే అది డెఫినెట్గా అది కరెక్ట్ అది. అండ్ చాలా మటుకు నేను ఈ మధ్య నోటీస్ చేస్తుంది, నా హీరోయిన్స్ని సెలబ్రేట్ చేస్తారు, కానీ ఇప్పుడు శేఖర్ కమ్ల అంటే హీరోయిన్లు చాలా స్ట్రాంగ్ విల్డ్ ఒపీనియన్ ఉంది, అరే భలే క్యారెక్టరైజేషన్ అన్నారు, అందులో హీరోలు మర్చిపోతుంటారు. ఎందుకంటే హీరోలు అది హీరోని కూడా సెలబ్రేట్ చేయాలి. ఇప్పుడు ఫిదాలో అతను యూఎస్ నుంచి తిరిగి రావడం అనేది పెద్ద హీరోయిజం, కానీ మనం ఎక్కువ భానుమతి క్యారెక్టర్ ఆమె అని మాట్లాడతాం. సో నాట్ ఓన్లీ సెన్సిటివిటీ, దెర్ ఇస్ అ స్ట్రాంగ్ విల్డ్, అకామిడేటివ్ అండ్ అ వెరీ సెన్సిబుల్ నేచర్ ఉంటుంది. అది నా దృష్టిలో హీరో బేసిక్గా. సో అది కొంచెం అది కిందకి వెళ్తుంటుంది అది బేసిక్గా. నేను దాన్ని సెలబ్రేట్ చేయాలని అంటున్నాను. సార్, నేను వాటికి కనెక్ట్ అవుతాను. మ్యాక్సిమం కథను పక్కన పెడితే గోదావరిలో సుమంత్ మాట్లాడే మాటలు ఉంటాయి, ఆడవాళ్ళ గురించి కానీ లేకపోతే రాజకీయాల గురించి కానీ ఆయనకుండే లక్ష్యాల గురించి భలే ఉంటాయి. ఇవి కదా పట్టుకోవాలని. అండ్ ఇప్పుడు లీడర్లో మీరు డైలాగ్ రాశారు, ఒక్క అమాయకురాలైన ఆడపిల్లకు అన్యాయం చేసినప్పుడు ఈ సీఎం పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని అంటారు. అది నాకు పెద్ద హీరోయిజం. అవును, అదే సార్. అది ఇంతకుముందు మీరు చెప్పిన రిటర్న్ కావడం, ఇట్లాంటివి ఎంత ఒక్కొక్కసారి కథలో ఆ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఆ నేచర్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇది కదా ఆడవాళ్ళని మగాళ్ళు ట్రీట్ చేసే విధానం, ఇది కదా జనంతో మాట్లాడే విధానం. నా సినిమాల్లో మొగోళ్ళని సెలబ్రేట్ చేయాలి, అది పాయింట్. వాళ్ళ క్యారెక్టర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది నాకు అప్పుడు. అంటే అదే సార్, అదే నాకు ఆనంద్ గురించి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు భలే నచ్చుతాయి. రైట్. అండ్ అలాగే అదే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు. హీరోయిన్ల క్యారెక్టర్లు ఇచ్చిన దర్శకులు ఇంకా మీరే, అంటే ఉన్నారు, అందరు లేదని గారు. సో అందులో మీరు ఉన్నారు. ఇందులో రష్మిక క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది? అది ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు రాయాలని కావాల్సుకుని రాయను. కొన్ని అలా అవుతాయి. అంటే ఇప్పుడు లవ్ స్టోరీలో ఏదైనా రొమాంటిక్ కామెడీ సినిమాలు అట్లా ఉంటే ఈక్వల్గా ఉంటాయి, ఏదో ఒక ఇస్తాం క్యారెక్టర్. ఇందులో ఈ పెద్ద క్యాన్వస్లో దీంట్లో ఈ 2 ప్రపంచాలు 3 ప్రపంచాల మధ్యలో ఆమె ఇరుక్కున్న ఒక పాత్ర వేసిగా. సో చాలా బ్యూటిఫుల్గా, హిలేరియస్గా, అండ్ ఏదైతే నేను జనరల్గా ఇప్పుడు హీరోయిన్స్ ఉంటారో ఇప్పుడు అలాంటి సర్ప్రైజ్ లేకుండా చాలా చాలా బ్యూటిఫుల్ చేసింది. సో అంతే చెప్పగలను నేను, అంతకంటే చెప్పలేను నేను. నడుస్తుంది, కానీ దానికి మాత్రం మీకు అప్రిషియేషన్ అయితే ఉండాలి సార్. ఎందుకంటే
పాటలకే పరిమితం కాకుండా కొన్ని సీన్స్కే లేదా గ్లామర్ డాల్స్కే పరిమితం కాకుండా నిజానికి చెప్తున్నాను కదా, అందరి ఇంటర్వ్యూలలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని అడుగుతారు. అసలు అక్కడ క్యారెక్టర్ ఉంటూనే ఉంటుంది. మీ దగ్గర క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టర్ కూడా ఉంటుంది. దానికి మేము హ్యాపీ అండ్ మీకు థ్యాంక్ యూ కూడా అట్లా ప్రజెంట్ చేస్తున్నందుకు. రైట్ సార్, ఇక నాగార్జున, ధనుష్ స్టార్ హీరోలతో కూడా మీరు సినిమా చేయడం ఇది ఫస్ట్ టైం అనుకుంటాను. అంటే అలాంటి ఈ రేంజ్ అదే సార్, నాగార్జున గారు, ధనుష్ మీరు ఎలా పెట్టుకుంటారు నటుల్ని? అట్లాంటి ఏమైనా వర్గీకరణ మీ దగ్గర ఉంటుందా? స్టార్ హీరోలు, చిన్న హీరోలు, మధ్య హీరోలు? ఫస్టే చెప్పాను, ఇది కథ డ్రైవ్ చేసింది కాబట్టి అలా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ కథ రాయగానే ధనుష్ తప్ప ఎవరు చేయలేరు అనుకున్నాను. అట్లనే నాగార్జున ఉంటే చాలా బాగుంటుందని మేము కన్విన్స్ వెళ్ళి కథ చెప్పి నేను ఆయన వస్తే ఇంకా చాలా అసలు గ్రేట్ అనుకుని చాలా ఈగర్గా వెయిట్ చేసాం. ఆయన జాయిన్ అయ్యాడు. అట్లా సో ఈ పాత్రను బట్టే సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు సినిమా చూసిన తర్వాత అసలు ఇంకా నేను ఆ క్వశ్చన్ కూడా అడగరు అట్లా ఇమిడిపోయి చేశారనమాట. గొప్పగా అంటే ఆ స్టార్ అని వాళ్ళు బయట మీరు చెప్తే నాకు కూడా అవును స్టార్ కదా అన్నట్టు వస్తుంది. అంటే క్యారవన్లు అవి కొన్ని ఎక్కువ ఉంటాయి కానీ అంటే మనుషులు అంటే హడావిడది ఉంటుంది కానీ వాళ్ళ బిహేవియర్ స్టార్ బిహేవియర్ కాదు, వాళ్ళ బిహేవియర్ క్యారెక్టర్ బిహేవియర్. అంటే రాగానే ఏంటి నేను బాగా ఇంబైబ్ చేసుకుని నాగార్జున గారు అసలు నేను ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను అనమాట. ఆయన అసలు చిన్న యంగ్స్టర్ లాగా ఎక్కడంటే అక్కడ రాత్రి పగలు ఏ డేస్ అన్న గురిలా షూట్ బాంబేలో రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ ఆగి అలా షూట్ చేశాడు అన్న. ఇది అసలు ఏంటిది అన్న ఆశ్చర్యం కలిగింది. అలానే సేమ్ ధనుష్ కూడా స్ట్రీట్స్ మీద, చెత్త కుప్పల్లో, సముద్రాల్లో, ఫారెస్ట్లో, ప్రతి చోట ఏమి ఇది స్టార్డమ్ ఎక్కడ అసలు యాక్షన్ అనగానే స్టార్డమ్ కనిపించింది అంతే. వాళ్ళు వేరే ఇద్దరు అంతే బేసిక్. అండ్ సేమ్ జిమ్ సర్ఫ్ కూడా అంతే, రష్మిక కూడా అంతే. రష్మిక కూడా అసలు క్రష్ ఆఫ్ పాన్ ఇండియా, క్రష్ ఆఫ్ ఇండియా అంటారు, ఇండియా క్రష్, ఇండియా క్రష్ సంథింగ్. సో బట్ అంటే ఇండియాలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఆమె. బట్ ఆమె బిహేవియర్ చూస్తే అసలు నీకు అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నట్టే ఉంటుంది, అట్లనే చేసింది. సో అందరూ అంటే నేను స్టార్స్ తోటి చేస్తున్నానని చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు ఆడియన్స్కి స్టార్స్ చేస్తారు. ఎస్ సార్. అండ్ మేము ఎందుకలా అనుకుంటామంటే ఫస్ట్ నుంచి చూసినప్పుడు కొంతమంది స్టార్లను తీసుకోవడం, పెద్ద నటులు తీసుకోవడం వల్ల మార్కెట్ ఇబ్బందులు ఉంటాయి. కొత్త వాళ్ళతో తీసుకుని నేను అనుకున్న కథ తెరకెక్కించవచ్చు. సో శేఖర్ కమల్ గారు ఎప్పటికీ ఇంకా పెద్ద హీరోల వైపు వెళ్ళరు. జస్ట్ మా ఒపీనియన్ అప్పుడు ఎలా అనుకున్నాం అన్నట్లు. సడన్గా తీసేసరికి మారుదామని ఏమైనా శేఖర్ కమల్ గారు అనుకుంటున్నారా? స్టిల్ ఇప్పటికీ స్టోరీతోనే జర్నీ చేస్తున్నారు. స్టోరీతోటే చేస్తాను, ఎప్పటికీ స్టోరీతోటే జర్నీ చేస్తాను. ఇప్పుడు కాదు, అది ప్రామిస్. అది నాకు అదే నేను అరగెన్స్తో ప్రామిస్ చేయట్లేదు. నాకు అందుకే మళ్ళీ నాకు వచ్చింది అదే అని కూడా చెప్తున్నాను. అంతకంటే నేను చేయలేను. నేను కథ రాస్తాను, కథకి పాత్రలను ఎంచుకుంటాను. చాలాసార్లు ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకోవడంలో కూడా చెప్తున్నాను. నేను ఈ కొత్త వాళ్ళని వీళ్ళనే ఎందుకు తీసుకున్నారంటే నేను మీరే గొప్ప అని కొత్త వాళ్ళని తీసుకోలేదు. నాకు పాత్ర నేను రాసుకున్న దానికి క్లోజెస్ట్గా ఉన్నారు మీరు బేసిక్గా. సో దీనికంటే బెటర్ యాక్టర్స్, బెటర్ డాన్సర్స్, బెటర్ లుక్కర్స్ ఉన్నా కానీ హ్యాపీ డేస్కి ఆ టైసన్ క్యారెక్టర్, రాజేష్ క్యారెక్టర్ అలానే ఉండాలని వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు తీసుకున్నాను. వీళ్ళకంటే బెటర్ యాక్టర్స్ ఉండొచ్చు, వీళ్ళకంటే తక్కువ యాక్టర్స్ ఉండొచ్చు, అందగాళ్ళు ఉండొచ్చు, అంటే వాట్ ఎవర్. బట్ నేను నా క్యారెక్టర్స్ అయితే రాశాను, దానికి అది సూట్ అయితే నేను అందుకే వాళ్ళకి నా ప్రివిలేజ్ అనుకుంటాను, వాళ్ళ ప్రివిలేజ్ అనుకున్నాను. సో ఐ ఫీల్ లైక్ యూ కేమ్ ఇన్ థ్యాంక్ యూ అని చెప్తాను. బేసికంటే నేను రాసుకున్న ఒక ఇమాజినరీ క్యారెక్టర్కి నువ్వు ఫిట్ అయినందుకు తీసుకున్నాను. అలానే సేమ్ నేను రాసుకున్న దానికి వీళ్ళు ఫిట్ అయ్యారు అంతే. అదే ఈ నటుల కోసం రాసుకోవడం చెయ్యండి. అంటే సార్ అక్కడ మళ్ళీ కొంచెం రిపీట్ చేస్తున్నా అనుకోకుండా 25 ఏళ్ళు అవుతుంది. ఈ టైంలో మనం చూస్తున్నాం మార్కెట్ని, మీతో పాటు ప్రయాణం చేస్తున్న దర్శకుల్ని. అట్లాంటప్పుడు ఏమైనా కొంచెం అనిపించదా ఇంకా మనం ఎక్స్పాండ్, మీరు కోరుకునే వాళ్ళు కూడా కోరుకుంటారు కదా సార్ ఇంకా పెద్ద పాన్ ఇండియా తీయండి, శేఖర్ కమల్ గారు మీది ఇంకా బయటకు రావాలి, ఇట్లా అడిగితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? పోటీ అనేది సంథింగ్ ఇట్లాంటిది. నా కథ నాకు అసలు ఓవర్కమ్ పెద్దది అనేది నాకు అసలు పెద్దగా నాకేం ఎఫెక్ట్ అవ్వదు. యాక్చువల్ అంటే నాకు పెద్ద అనేది ఇప్పుడు తెలుగు ఆడియన్స్లో నాకున్న స్థానం అంటే నేనున్న స్థానం అది ఒక మొత్తం ఇంటర్నేషనల్గా ఒక సినిమా గ్రేట్ తీసినా రాకపోవచ్చు. బేసిక్గా అంటే ఒక మన అనుకునే స్థానం ఉంటుంది కదా ఒకటి బేసిక్గా. సో ఆ స్థానాన్ని నేను ఎక్కువ గౌరవిస్తాను. దట్ ఈస్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నాకు అసలు ఏం పెద్ద ఇది ఇంకా పెద్ద అంటే ఇంకా పెద్ద ఏమనుకోను. ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా నువ్వు కలగన్నది, నువ్వు రాసుకున్నది, నువ్వు ఒరిజినల్గా నువ్వు అంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నువ్వు ఒకటి చెప్దాం అనుకున్న విషయము కరెక్ట్గా చెప్పగలిగితే అది నాకు ఇంకంతే. దానికంటే ఇంకేం సంతృప్తి కానీ ఇంకేం ఉండదు విషయం. దానికంటే మించి ఆశ కానీ ఏం ఉండదు నాకు యాక్చువల్లీ. అంటే జనరల్గా ఫిల్మ్ మేకర్స్కి అంతే ఉంటుంది అనుకుంటున్నా. అవి బాక్స్ ఆఫీస్ మీద మ్యాజిక్ చేసి వండర్స్ చేస్తే హ్యాపీ. అంటే ఇట్స్ నాట్ లైక్ మనమేమో కూర్చొని సెయింట్ లాగా కూర్చోవడం కాదు, హ్యాపీ పీపుల్ హ్యావ్ వాచ్డ్ అని. అక్కడ కూడా నాకు నెంబర్స్ కంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. అంటే ఇంతమంది చూసారంటే ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అని ఉంటుంది. అండ్ మీ సినిమాల్లో ఒకటి గమనిస్తాం, రక్తపాతాలు బాగా పెద్ద పెద్దవి ఇలాంటివి కావాలని పెట్టారా సార్?
అంటే మీ నేచర్ అది కాబట్టి వద్దనుకుంటారు. అసలు అదేం కాదు, కథ డిమాండ్ చేస్తే ఇందులో ఉంటుంది కొంచెం మీకు అంటే రక్తపాతం అని ఉండదు, కానీ మీకు ఒక అంటే ఇప్పుడు నేను వైలెన్స్ అనేది ఎంతవరకు చూపించాలంటే అది నేపథ్యం ఈ కథకి ఎంత అవసరమో, ఒక పాత్రకి ఎంత అవసరమో అంత ఉంటుంది బేసిక్గా. సో నేనేమి అలాంటి సినిమాలని నేను వద్దు అని అట్లా ఏమి ఎజెండా కాదు. అంటే ఇప్పుడు హ్యాపీ డేస్లో ఉండని అవసరం లేదు, ఈవెన్ లీడర్ అంత పొలిటికల్ డ్రామాలో రక్తపాతం అవసరం లేదు. ఎందుకంటే ఒక పెద్ద పెద్దోళ్ళు చరిత్ర చెప్తే, చరిత్ర కానీ వాళ్ళ కథలు కానీ, పెద్ద పెద్దోళ్ళు అంటే ఒక పెద్ద బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, బాగా పెద్ద పాలిటీషియన్ కానీ కథలు చెప్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎవరో పీకలు కోసేయరు కదా బేసిక్గా. ఎక్కడో వాళ్ళ 10th లెవెల్లోనో 100th లెవెల్లోనో ఎవడో ఏదో జరిగిపోతుంటుంది అక్కడ. సో ఎందుకంటే లీడర్లో ఆ సీన్ చూస్తారు తగలబడేది, అది ఎలా చూపిస్తారు, చూపించే విధానంలో కూడా ఆ సెన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. మరీ క్రూరంగా ఏం చూపించకుండా కోట శ్రీనివాసరావు గారిని అంటే రానా గారిని అది నేను కొంచెం కాన్షియస్గా ఉంటానండి. అది కొంచెం అంటే మరీ అంటే అందరు చూడాలి అంటే ఇది అంటే పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ అట్లా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది కొంచెం మరీ ఉండకూడదు అని అయితే చూస్తాను. కానీ కథకి అవసరం అయితే విలన్గా చూపించాల్సిన అవసరం వస్తే చూపిస్తాను. అదేం నేను ఓకే అంటే ఫస్ట్ సినిమాల వల్ల నేనేమన్నా అసలు ఇట్లాంటి వాటికి శేఖర్ కమ్ల గారు దూరము, అసలు అట్లా ఆ క్రూయాలిటీ కానీ అట్లాంటివి రాని రావద్దని అనుకుంటారు, అందుకే సాఫ్ట్ గానే స్మూత్ గా వెళ్తూ ఉంటారు. కదే రైట్ సార్. ఇప్పుడు ఏమైనా ఇందులో శేఖర్ కమ్ముల కొత్తగా కనిపిస్తారు, ఇది వేరే ఉంది, ఇన్ని రోజులు చూసింది వేరు, ఇవాళ వేరు, ఇట్లాంటిది ఏమైనా ఉందా ఈ సినిమాలో? వేరే అని ఇది వేరే శేఖర్ కమ్ముల అనేది కథ పరంగా ఇప్పుడు నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేనే రాసుకుని నేనే చేస్తున్నప్పుడు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే రొమాన్స్ కానీ ఏదైనా కథలు, ఒక కథ కూడా నాకు తెలిసి ఒక 3-4 వస్తాయి. తర్వాత యూ హ్యావ్ టు నీ ఆలోచన విధానం కానీ నీ పరిసరాలు కానీ గమనిస్తూ ఇంకా వేరే నువ్వు అప్డేట్ అవ్వాలి. సో అలాంటి దాంట్లో ఇది కొంచెం ఇంకొక వేరేగా అనిపిస్తుంది అంటే కథ పరంగా. సో దానికి నేను చేసేదంటే నేను అబ్జర్వేషన్, నా చుట్టుపక్కల నా టీము, మా రైటర్స్ చేసే విధానం, సో వాళ్ళ ఇన్పుట్స్, వాళ్ళ హెల్ప్, సో ఇట్లా ఇవన్నీ ఒక యాజ్ అంటే నన్ను మించి నా కథని నమ్మించి తీసిన కథ ఇది బేస్ అంటే ఒక ఇది చెప్పాలి అని చెప్పిన కథ. సో అంతకుమించి వేరే అనేం కాదు. అంటే ఈ కథ శేఖర్ కమ్ముల సినిమాలో ఏదైతే మీరు అనుకుంటున్నారో రొమాన్స్, వాన అలాంటిది ఉంటుంది, కానీ శేఖర్ కమ్ముల సినిమా అనేది బేసి అంటే ఆయన వేరే, అంటే ఇప్పుడు లీడర్ వేరే అట్లా. సో అలా ఇది వేరే అనమాట. అదే అర్థమైంది సార్, మీకు ఆ తేడా లేదు కానీ మేము చూసుకుంటున్నాం అంతే. మీరు ఆ స్టోరీ రాసినట్టుగా ఈ స్టోరీ రాస్తున్నారు, ఏ స్టోరీకి ఆ స్టోరీ అలా తీస్తాం అనమాట. సో హ్యాపీ డేస్ కాలేజ్, లీడర్ పొలిటికల్ డ్రామా అలా. సో ఇది ఒక బాంబే నేపథ్యంలో రియల్ బాంబేలో కష్టపడి షూట్ చేసి ఆ పాత్రను అలా చేసి చాలా ఇబ్బందులు అయినట్టున్నాయి, మీరు చెప్పినట్టు కూడా ఉన్నారు. అవును. ఓకే సార్. ధనుష్ ఆ మాట చెప్తే అందరూ నవ్వాం సార్. పెద్ద డైరెక్టర్ అన్నారు, అదన్నారు, ఇద్దరు అన్నారు, తీసుకొని వచ్చి కూర్చోబెడితే నాతో బిచ్చం ఎత్తించారు అదే అని చెప్పేసి ఆ తిరుపతిలో షూట్ చేశారు. అది కూడా రియల్ లొకేషన్లో. సో షూట్ చేయడం వల్ల కూడా ఏమన్నా లేట్ అయిందా? ఈ షూటింగ్ పర్మిషన్స్ అనుమతులు ఇవ్వటి వల్ల కూడా ఏమైనా ఆలస్యం? అన్నీ ఉన్నాయంటే బేసిక్గా అన్ని అంటే ఆలస్యానికి ఒకటే అని రీజన్ ఉండదు. బేసిక్గా కథ స్కేల్ క్యాన్వాస్ పెద్దది, సో రియల్గా షూట్ చేసామంతా. సో దాని కష్టము, దాని ఎఫర్ట్ అని స్క్రీన్ మీద చూస్తారు. ఆయన ఫస్ట్ షాట్ అది ధనుష్ చెప్పిన ఏదైతే ఫస్ట్ షాట్ తీసానో అది మీకు నా ఉద్దేశంలో నా బెస్ట్ షాట్ అవుతుంది చూడండి మీరు థియేటర్లో. అయితే సరే, ఇంతకుముందు మీరు ఇప్పుడు కథల్లో తేడా నేను చూడను, అన్నీ ఇలా రాసుకుంటూ వెళ్తున్నారు. టైం ఎలా చూస్తారా మీరు? ఇప్పుడు మేము 3 ఏళ్ళని శేఖర్ కమ్ల గారు గ్యాప్ ఇచ్చారంట, మీరు అలా గ్యాప్ అంటారా? లేదు ఇలా వచ్చింది ఇప్పుడు ఇస్తున్నాం అంతే. గ్యాప్ అను అంటే నాకు ఇంకా 1 yearకి ఒక సినిమా తీసేస్తే చాలా బాగుంటుంది, నాకు ఆనందమే. నాకు అంటే హ్యాపీగానే, అది నా వల్ల కాదు అది. అంటే ఒక కథకి అంత టైం, అదే ఇది నేను చెప్పినట్టు అంత టైం పడుతుంది. సో దీనికి పట్టింది, దీనికి ఇంకా చాలా పట్టింది. అంటే నేనే కాదు, నాకు కో రైటర్ చైతన్య పింగళి వీళ్ళందరూ కలిసి కూర్చొని చాలా కష్టపడి ఇది రాస్తే వచ్చిన ఇది అనమాట బేసిక్. ఇది చైతన్య పింగళి ఇందులో కథా సహకారం కూడా ఉంది. ఓకే. జనరల్గా సామాన్య ప్రేక్షకులకు కూడా ఉంటుంది సార్, ఈ సినిమాలు 4-5 ఏళ్ళకి ఒకసారి డైరెక్టర్లు తీస్తూ ఉంటే మరి ఈ 3-4 ఏళ్ళు ఎట్లా ఉంటారు, వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి, వీళ్ళు ఎలా బతుకుతారు, ఇలాంటిది ఒకటికి ఉండి సంవత్సరం ఒకసారి తీయవచ్చు కదా అని అంటూ ఉంటారు. సో దీనికి మీరు నేనే అడిగాను అనుకోండి, ఎందుకు వాళ్ళ మీద అన్నాడు? లేదు, అంత డబ్బులు అంత అంటే అది అంత సిచ్యువేషన్ లేని అంటే కొంచెం బేసిక్గా. సో కానీ
ఎక్కువ కావాలనుకుంటే కరెక్టే, నీకు ఉన్నది చాలు. మీరు రూరల్ మనిషి అన్నాడు అనుకోండి మాట, ఇప్పుడు 5 ఏళ్ల కింద తీశారు సార్ మీరు, మరి ఎట్లా ఉంటారు అని జనరల్ అలా అంటున్నారు. ఎట్లా ఉన్నానంటే బేసిక్గా అంటే మామూలుగా నా స్టైల్లో నాకు బతకడానికి కానీ, నేను ఇదానికి కానీ, నా అవసరాలు కానీ, నేను అవసరాలు అంటే మరీ బేసిక్ అవసరాలు, కంఫర్టబుల్ ఉండడానికి నేను 25 సంవత్సరాల్లో నేను అంటే నేను హ్యాపీ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆల్సో. కానీ ఇంకా ఇది ఇంకా సినిమాలు తీస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా అనేది ట్రూయే, కానీ అది నాకు రాదు, అది ఒక టాలెంట్ అంతే. ఓకే, సందర్భం వచ్చింది, డబ్బు గురించి మాట్లాడుతున్నారు. కుబేరాలో కూడా బిలియనీర్కి బిచ్చాడికి మధ్యలో ఉంది. సో మనీ గురించి ఏమైనా ఒకసారి డిఫైన్ చేస్తారా మీరు? మనిషి ఎంత డబ్బులు ఉంటే బెటర్, మీకైతే ఏమనుకుంటారు? నేను మనీ గురించి నేను బ్యాడ్ అండి, నేను మనీ విషయంలో బ్యాడ్. నేను ఐఎమ్ నాట్ ఎ వెరీ అంటే దాన్ని మల్టిప్లై చేయడం అట్లా నాకు అంత రాదు యాక్చువల్లీ. సో నేను హ్యాపీనెస్ బెటర్ అనుకుంటాను. సో హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటాను మనిషి. సో మనీతోటే హ్యాపీనెస్ వస్తుందని నమ్మను. ఓకే ఓకే, సరే, ఉండాల్సినంత ఉండాలి మనిషికి, కానీ ఇంకా దానికోసం పాకిలాడద్దు సంథింగ్ ఏదో అనేది చూస్తుంటే అర్థమైపోతుంది, మీ నోట్ ద్వారా చెప్పించాలి. ఆ తర్వాత ఇంకోటి సార్ మీద నేను బాగా గమనించింది, సినిమా కథ ఒక రకంగా ఉంటుంది, అందులో మళ్ళీ మీరేమైతే అనుకుంటున్నారో పాత్రల ద్వారా మాటల ద్వారా ప్రవేశపెడుతుంటారు. నేను ఒకటి చెప్పాలనుకున్నాను, గోదావరిలో నాకు బాగా నచ్చింది కోటిగాడి క్యారెక్టర్, ఆ కుక్కతో మాట్లాడించడం. అందులో 2 డైలాగులు మీకు చెప్తాను సార్, నాకు ఇది ఇంతమందికి నేను చెప్తూ ఉంటాను. ఆ గుండు గీసే అన్నప్పుడు ఏం బాస్ గీయలేకపోయినావు, దీన్నే మానవత్వం అంటారే, మనుషుల్లో ఉంటుంది అని మా అమ్మ చెప్తూ ఉండేది అని అంటారు. ఏం చెప్పిస్తారు సార్ ఈ అంతర్లీనంగా మీరు అది చెప్తూ ఉంటారు. అసలు సినిమాకి ఆ సీన్ పెట్టకపోయినంత మాత్రాన పెద్దగా పోయిందేమీ లేదు. కరెక్ట్. అలాగే వాడు కుక్క దగ్గరికి వచ్చి ఈ కుక్క అని చూసి, ఎంత జాతి కుక్కవైనా నీకు ఫ్రీడమ్ లేదురా, ఐ పిటి యూ అని అంటాడు. ఇవి నాకు భలే నచ్చుతాయి సార్. ఇవి ప్యారలల్గా వేరే పాత్రలతో మీరు చెప్పిస్తూ ఉంటారు. అంటే గోదావరిలో అలాంటి చాలా కుదిరినాయి, అంటే కొన్ని కుదురుతాయి సినిమాలు. అంటే అలా నేను ఇప్పుడు చూసుకుంటే నాకు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ పొజిషన్ నేను నిన్న మొన్న ఇదే డైలాగ్ ఎవరికో చెప్తా ఉన్నాను, అరే నాకు భలే ఇష్టం రాని, గుడ్ మీరు చెప్పడం గుడ్ యాక్చువల్లీ. సో అంటే అది కుదురుతుంది. అంటే బేసిక్గా అదే మనిషి వాడిని రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఆ గుండు గీయించి రివెంజ్ తీసుకునే ఒక చిన్న పిల్లోడికి వదిలేస్తే ఆ కుక్క ఎందుకు తీసుకోవట్లేదు, మానవత్వం గురించి, ఇప్పుడు మనుషుల గురించి మానవత్వం గురించి కుక్కతో చెప్పించడం అది కుదిరింది. అది కుదిరింది, కానీ ఎంతైనా మీకు లోపల ఆ సెన్సిబిలిటీ అంటామా, దాన్ని ఏం పేరు పెడదామా, కానీ అది ఉంది కాబట్టి ఇలాంటి బాగా నస్తాయి సార్. అలాగే అప్పుడు హీరోలతో మీరు మాట్లాడించే మాటలు సొసైటీ పట్ల కానీ ఆడవాళ్ళ పట్ల కానీ మంచిది సార్. ఆ స్పేస్ మనము పాత్రలతో అప్పుడప్పుడు తీసుకొని మనం ఎందుకు తీస్తున్నాం సినిమా అని, ఆ వై దిస్ మూవీ అనే దానికి అట్లాంటివి ఆన్సర్లు అనుకోండి. మనం మొత్తం సినిమా అంతా వై అనుకుంటే సినిమా చూడరు ఎవరు. సో సమ్వేర్ ఆ స్పేస్ తీసుకొని చెప్పించాలనేది ఒకటి ఉంటుందేమో, అందుకే వచ్చి ఉంటుంది. నాకు కూడా కరెక్ట్గా తెలియదు, రాసేటప్పుడు అలా వచ్చేస్తుంటాయి అవి. నాకు మాత్రం అది బాగా కనెక్ట్. ఎంతమందికి చెప్తాను నేను, కోటిగాడి ఎపిసోడ్ మొత్తం పూర్తి చేసాడు ఆ మాటలు, అండ్ మీరే వాయిస్ ఇచ్చారు. మీ వాయిస్ చాలా బాగుంటుంది. చాలా మంది తెలిసింది ఈ వాయిస్ మీదని, ఎంత బాగుంటుందా అని. చాలా మంది వాయిస్ ట్రై చేసి వాళ్ళు దాన్ని స్థాయి తగ్గిస్తున్నారని చెప్పి నేనే ఇచ్చాను. మీరే ఇచ్చారు, ట్రై చేశారు. లేకపోతే కామెడీ అవుతుంది, కుక్క కామెడీ కాదు, ఆ కుక్క నాకు చాలా అది వాయిస్ అని చెప్పాను. రైట్ సార్. ఫైనల్గా మీకు నేను మర్చిపోయారు, నాకు మీరంటే ఎంత ఇష్టమో లీడర్ సినిమాలో నేను రాసుకున్నాను సార్. నాకు నవ్వొచ్చింది, అది దాచిపెట్టుకున్నాను, ఒకసారి మీకు ఇద్దామని. అంటే 4-5 పేజీలు ఉంది, మీరు చదవాల్సిన అవసరం ఇప్పుడు లేదు, కానీ మీరు కలిసి తీసుకొని మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి చూస్తారేమన్నాను. అది 2010 అనుకుంటాను సార్. ఇది దాచుకున్నారు, పెట్టుకున్నారు, పాకెట్లో పెట్టుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇది నేను అక్కడ బైండింగ్ బుక్లో ఇంట్లో దాచిపెట్టుకున్నాను, గుర్తొచ్చింది మీతో ఇంటర్వ్యూ అయినా సరే తీద్దామని చెప్తే దొరికింది సార్. నిజంగా దొరికింది, 15 ఏళ్ళ కిందది. అప్పటికి నేను చాలా చిన్నోని, మీ మీద ఇష్టంతో అది రాసుకున్నాను. మీరు ఏమైనా చదివితే ఏదైనా ప్రోగ్రామ్ చేయండి బెటర్. మీరు వీలున్నప్పుడు చదవండి, ఇప్పుడు నాకేం అవసరం లేదు, టైం కూడా లేదు. ఇది నేను అలా అనట్లేదు, నేను చెప్పే దగ్గర చదవండి, లేకపోతే ఇక్కడ ఉంటాను. నేను పాట వింటర్ అయితేనే మంచిది, చేయండి, నేను చదువుతాను. సరే సార్, మీ హీరోని మీతో పోల్చేసుకొని అక్కడ ఇది సార్, ఇక్కడ నుంచి శేఖర్లో అతి ఉండదు, కృత్రిమతత్వం ఉండదు, హుందాగా ఉంటాడు, ఉన్నతంగా ఉంటాడు, సహజంగా ఉంటాడు, నలుగురు గుండాలకి టార్గెట్గా ఉండడు, నలుగురు గుండాలని తన్నేలా ఉండడు, అలాగని భయపడడు, దాదాపు 6 అడుగులు ఉండి షర్టుని ప్యాంటుని ఒంటికి తగిలించినట్టుగా బక్కపలచగా అమాయకంగా స్వచ్ఛంగా ఉండే అతని చూపు ఆలోచన మాత్రం పదునైనవి, చాలా గట్టిది, మనకి చాలా దగ్గరవి. శేఖర్ సినిమాలు ఎలా ఉంటాయంటే కత్తులు ఉండవు, బాంబులు ఉండవు, గొడవలు ఉండవు, పోట్లాటలు ఉండవు, హింస అశ్లీత జగ్స అసలు ఉండవు, స్వచ్ఛంగా ఉంటాయి, అచ్చంగా అతని చిరునవ్వు లాగే.
అది 15 years బ్యాక్ సార్ అది. అంటే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఏదో మామూలు అనుకున్నాను కానీ యూ హ్యావ్ అంటే లేదు సార్ నిజం, అందుకే మీకు ఏదో ప్రూఫ్ లా కూడా ఉంటుంది. ఎవరెవరు నమ్ముతారు సార్? నా గురించి నా ఫ్రెండ్స్ కి తెలుసు కానీ మీకు తెలియదు కదా. కరెక్ట్ సార్ చాలా ఇష్టం సార్. 15 ఏళ్ల కింద రాసుకొని పెట్టుకున్నాను. మీరు ఆ పేపర్ నలిగిన దాన్ని బట్టి నలగలేదు కానీ కొంచెం కలర్ ని బట్టి మీరు గుర్తు చేసుకోవచ్చు. ఇదేమి ఇప్పటికిప్పుడు తయారు చేసుకుని వచ్చింది. అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొంచెం మీరే అది ఉంచుకుంటారా? నేను ఉంచుకుంటాను. ఒకసారి చూడండి పూర్తిగా అంతే. నా దగ్గర జిరాక్స్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేట. ఓకే, గ్రేట్ నేను ఉంచుకుంటా. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్. ఆల్ ది బెస్ట్ సార్ కుబేరాకి. థ్యాంక్ యూ. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి.